అదే ఖురాన్‌లో మీరు చెప్తున్నటువంటి ఖురాన్‌లో క్లియర్‌గా ఒక వ్యక్తిని చంపితే నువ్వు ముస్లింవే కాదు అని ఉందా లేదా? ఖురాన్‌లో మన్ ఖతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్జి ఫకఅన్నమా ఖతలన్నాస జమియా. ఖురాన్‌లో దేవుడు ఏం చెప్తుడంటే, నువ్వు ఒక వ్యక్తిని అన్యాయంగా చంపితే సర్వ మానవాళికి చంపినంత పాపం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. ఒక్క వ్యక్తికి నువ్వు కాపాడితే, ఇబ్బందిలో ఉన్న వ్యక్తికి నువ్వు కాపాడితే సర్వ మానవాళికి కాపాడినంత పుణ్యం వస్తుందని సృష్టికర్త దైవం ఖురాన్లో చెప్తున్నాడు. ఇస్లాం చంపమని చెప్పడం లేదు. ఎవరైనా ఒక మనిషికి అన్యాయంగా చంపితే సర్వ మానవాళికి చంపినంత పాపం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇంకో చిన్న హదీస్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తున్నారంటే, ఎవరైనా ముస్లిం నాన్ ముస్లింకి, హిందువైనా క్రైస్తవులైనా సిక్కులైనా ఏ మతానికి సంబంధించిన వ్యక్తికైనా అన్యాయంగా చంపితే రేపు ప్రళయ దినం నాడు, మేము ప్రళయ దినాన్ని నమ్ముతామండి, ఖురాన్ చెప్తుంది, రేపు ప్రళయ దినం నాడు మొహమ్మద్ ప్రవక్త చెప్తున్నారు, ఆ ముస్లింకు లాక్కొని వెళ్ళి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అతని గురించి నేను కంప్లైంట్ పెడతాను. ఎవరైతే నాన్ ముస్లింకి అతను చంపాడో ఆ నాన్ ముస్లింకి న్యాయం జరిగేటట్టు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఆ నాన్ ముస్లింకి వకీల్ లాగా, లాయర్ లాగా అక్కడ నేను పోరాడతాను. న్యాయం జరిగే వరకు నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అడుగుతానని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ గ్రంథంలో చెప్తున్నారు.